పిల్లల చెంతకు వెళ్లి బస్సులోనే చదువు చెప్పడం ఈ విద్యారథం ప్రత్యేకత. ఎల్ఈడిపై పాఠాలు బోధిస్తూ పేద విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెంపొందిస్తున్నారు. బస్సు వస్తుండగానే చిన్నారులు పరుగు పరుగున అక్కడికి వచ్చేసి ఏసీ బస్సులో కూర్చుని డిజిటల్ పాఠాలు వింటున్నారు. బస్సులో పిల్లలు రాసుకునేందుకు వీలుగా సీటు ముందు బ్లాక్ బోర్డు ఏర్పాటు చేశారు. చిన్నారులకు హైటెక్ చదువుతో పాటు బస్సులో తిప్పుతూ అనువైన ప్రాంతాల్లో ఆటపాటలు కూడా ఆడిస్తుంటారు. బస్సులో పాఠాలు నేర్చుకోవడం చాలా బాగుందని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మా కిందిలో ఫ్యాన్స్ ఏసీస్ పెట్టినందుకు చదువు చెప్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. పాటలు చెప్పి మమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుర్రు కాబట్టి మేము చదువు మీద శ్రద్ధ పెట్టగలుగుతున్నాం. బస్సు వస్తుంది మాత్రం తొందరగా ఉరికొచ్చి స్కూల్లో చదువుకుంటున్నారు. స్క్రీన్ పై చాలా బాగుంది. పిల్లలకు మనం నోట్తో చెప్పిన దానికన్నా స్క్రీన్ పైన చూస్తే చాలా బాగా అర్థమవుతుంది. వాళ్ళు మళ్ళీ క్వశ్చన్స్ కూడా వేస్తున్నారు, ఏంటి మేడం ఇది అని. 2 years కి మా పాప బస్సు వస్తుంది మమ్మీ నేను వెళ్తున్నా అంటుంది. స్కూల్ ఆన్ వీల్స్ వచ్చిన తర్వాత చాలా స్పందన వచ్చిందండి. యాక్చువల్గా డ్రాప్ అవుట్ చిల్డ్రన్స్ కి ఫన్ తో కూడిన ఆనందము, ఆటపాటలతో కూడిన చదువు రావడంతో వీళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పిల్లలందరూ కూడా టోటల్ గా స్లమ్ ఏరియాకి సంబంధించిన వాళ్ళు. పిల్లలు కూడా స్కూల్ కి వెళ్తాం, ప్రతిరోజు వెళ్తాం అనే స్థాయికి చేరారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సహా పేద పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించేందుకు రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ తరహా కార్యక్రమం చేపట్టినట్లు రోటరీ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. త్వరలోనే మరికొన్ని ప్రాంతాల్లో ఇలాంటి బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. 2017 సంవత్సరం వరకు 100% అక్షరాస్యత సాధించాలనే ధ్యేయంతో ముందుకెళ్తున్నాం. పోని వారు, చదువు లేని వారు, ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళ కొరకు ఈ చదువుల బండి ద్వారా చదువు చెప్పించి వాళ్ళకు మంచి మార్గంలో నడిపాలనే ఉద్దేశంతో రోటరీ క్లబ్ హన్మకొండ ఆధ్వర్యంలో ఈ స్కూల్ ఆన్ వీల్స్ అనే ప్రాజెక్టు నిర్వహించడం జరుగుతున్నది. బాల కార్మిక నిర్మూలన, సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా రోటరీ క్లబ్ ప్రారంభించిన ఈ స్కూల్ బస్సు విద్యార్థులను అమితంగా ఆకట్టుకుంటుంది. కెమెరామెన్ చందుతో బాల్కుమార్, ఈటీవీ న్యూస్, వరంగల్.